మొదలు పెడదాం. ఏం చేస్తున్నారు? ఇది గేమ్, గొడవ పడకండి. అంత మంచికే. ఇన్స్పెక్టర్ పాండా, కాస్త మెల్లగా వెళ్ళండి. ఇప్పుడు మేము అందరం కడుపు నిండా పాలు తాగాం. ఇలా వేగంగా వెళ్తే తాగిన పాలని పెరుగ్గా బయటకు వస్తాయి. ఏంటి అనుమానమా? సారీ, ఈ రోడ్డు చాలా చండాలంగా ఉంది. మరి మంచి రోడ్లో వెళ్ళొచ్చు కదా మీరు. మనం వెళ్ళే చోటుకి ఈ ఒక దారే ఉంది. ఇన్స్పెక్టర్ పాండా, వీళ్ళందరూ ఖైదీ డ్రెస్సులు వేసుకుని ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎందుకంటే వీళ్ళందరూ ఖైదీలు. ఖైదీలైతే ఓపెన్ గా ఎందుకు తిరుగుతున్నారు? ఎందుకంటే ఇది ఓపెన్ జైల్. దీని 10వ యానివర్సరీ కోసం మనం వచ్చాము. ఓపెన్ జైలా? రండి, మనం ఓపెన్ జైల్ కి వచ్చి చేరిపోయాం. దద్దమ్మనే, కానీ అంత పెద్ద దద్దమ్మని కాదు. మేము జైల్ని చాలా సార్లు చూసాము. ఇదొక ఫామ్ హౌస్. నేను చెప్పాను కదా, ఓపెన్ జైల్ అంటే ఇలాగే ఉంటుంది. మేము ఖైదీలని సెల్లులో ఉంచుతాం. ఏ ఖైదీ క్రమశిక్షణతో ఉన్నాడో, ఏ ఖైదీ బాగుపడాలనుకుంటున్నాడో వాళ్ళు ఇక్కడ నార్మల్ జీవితాన్ని జీవించొచ్చు. మేము పనులు కూడా నేర్పిస్తాం. అయ్య బాబోయ్, ఇది చాలా బాగుంది. సబాష్ 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 సబాష్. అప్పుడే ఇలాంటి వాళ్ళు నార్మల్ లైఫ్ కు మారడానికి కరెక్ట్ గా ఉంటుంది. అవును, ఎవరైనా మారాలి అనుకునే వాళ్లకు ఇటువంటి అవకాశం ఒకటి ఇచ్చి తీరాలి. ఒక ఆవును కూడా మీరు పరామర్శించలేకపోయారు లైలా అన్న. అరే లైలా కాదురా, లాలా. లాలా. లాలా అంటే మాత్రం ఆవు తన్నదా? ఒరేయ్ మీరా? ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఆ పైన వాడు ఏమీ ఇవ్వలేదు. డబ్బు లేదు, మర్యాద లేదు, పరువు లేదు. ఇప్పుడు ఏంటంటే ఒక ఆవు కూడా లెక్క చేయట్లేదు. ఇన్స్పెక్టర్ పాండా, వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారా? వీళ్ళు అవును, మేము మారిపోయాం. అందుకనే కదా ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుండి రిలీజ్ అయి వెళ్ళి జమీందార్ ఇంట్లో ఆవులన్నీ కడుగుతాం. అవును, ఈయన కూడా ముక్కుతో గోకి గోకి అంతా శుభ్రం చేయడం నేర్చుకున్నారు. అవును, కావాలంటే నా ముక్కుని వాసన చూడండి. సరే నాయనా, సరే. మీరు చెప్పేది విన్నప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. మంచి ఆలోచన. మిమ్మల్ని చూసి ఇక్కడున్న ఖైదీలందరూ మారిపోయే అవకాశం ఉంది. అవును, అందువల్ల నా పని కూడా కాస్త తగ్గుద్ది. రండి, మనం వెళ్ళి జైలర్ ని కలుద్దాం. ఆయన మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళని చూస్తుంటే నా రక్తం మండిపోతుంది. నిప్పుని తగ్గించుకో, అంతా మన మంచికే. అందరి లెక్కలు మనం తేల్చేద్దాం. ఈ జైలర్కైనా సరే, వీళ్ళకైనా సరే, వీళ్ళెవరికి కూడా మనపై డౌట్ రాకూడదు. వెల్కమ్ వెల్కమ్. అందరికీ నేను మంచి చేస్తాను. ఓరి దేవుడా, అందరికీ మంచి చేస్తారంట కదా. అయితే నాకు 1,00,000 రూపాయలు ఇవ్వండి. నేను చెప్పడానికి వచ్చింది ఏంటంటే అందరినీ మార్చి పంపిస్తాను. అలాగా? మారుస్తారా? కానీ మేము ఆల్రెడీ మంచి వాళ్ళమే కదా. ఆయన ఖైదీల గురించి మాట్లాడుతున్నారు. ఏంటి అనుమానమా? ఇంటెలిజెంట్ ప్యారెట్. ఇన్స్పెక్టర్ పాండా, మీరిప్పుడు తగిన సమయానికే వచ్చారు. వెరీ గుడ్, మీరు మారిపోయారు. సారీ జైలర్ సార్, ఇన్ఫార్మ్ చేయకుండా వీళ్ళ నలుగురిని నేను తీసుకొచ్చేసాను. నో, ఎలాంటి సమస్య లేదు. మోస్ట్ వెల్కమ్. ఈ రోజు జాలీగా ఉండబోతోంది. ప్లాన్ ఏంటో చెప్పండి. అన్నింటినీ మార్చబోతున్నాను. దానికి కాస్త టైం పడుతుంది. ఆయన ఏం అడిగారంటే ఈ రోజు ఏం ఫంక్షన్ అని అడుగుతున్నారు. ఫన్నీ క్యాట్. ఈ 10వ యానివర్సరీ డేలో ఫస్ట్ స్పోర్ట్స్, తర్వాతే లంచ్, ఆ తర్వాత ట్రెడిషనల్ ఫంక్షన్, నాట్యము, పాటలు అన్నీ. ఇవన్నీ ఖైదీలా చేస్తారు. క్యూరియస్ క్యాట్, నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నావు. ఇదంతా మీరే వాళ్ళకు నేర్పించారా? ఇన్నోసెంట్ డాగీ, వేరే ఎవరు నేర్పిస్తారు? ఇక్కడ 20 మంది ఖైదీలున్నారు. అందరికి నేనే ట్రైనింగ్ ఇస్తున్నాను. అందరినీ మార్చేస్తాను. అందుకే మిమ్మల్ని స్పెషల్ ఓపెన్ జైల్ ఇన్ఛార్జ్ గా ఉంచుకున్నారు. సమయం ఇప్పుడు 10 అయింది. అందరూ సిద్ధంగా ఉంటారు. రండి, మనం స్పోర్ట్స్ ని ప్రారంభిద్దాం. ఓహోహో, ఈ కాంపౌండ్ అంతా వస్తువులతో ఇలా నిండిపోయిందేమిటి? ఇన్నోసెంట్ డాగీ, ఇది అడల్ట్ స్పోర్ట్స్ కోసం వేసింది. ఇందులో పాల్గొనే వాళ్ళు లైన్ లో నిలబడండి.
జైలర్ సార్ నేను కూడా పార్టిసిపేట్ చేయొచ్చా? చెయ్యి చెయ్యి, కానీ ప్రైస్ మాత్రం ఖైదీలకే. ప్రైస్ కోసం కాదు, ఫన్ కోసం. ఫన్నీ క్యాట్, వెళ్ళు, నీకు గుడ్ లక్. హా, అవుట్. సార్ ఆ ఖైదీని జానే లాగి తోసేశాడు. అనుమానించకు డాగి, నా ఖైదీలు అలాంటి వాళ్ళు కాదు. అవుట్ అవుట్. ఇది పెద్ద తప్పు. ఏంటి ఎద్దు అలా లేచి నిలబడింది? ఇంటెలిజెంట్ ప్యారెట్, వీళ్ళందరూ అడల్ట్స్. పోయిన సంవత్సరం ఎద్దు వీళ్ళని తరుముకుంటూ వెళ్లి కొమ్ములతో పొడి చేసింది. ఆ ఖైదీ ఎందుకు లాలా మజ్నుకి సైగ చెయ్యాలి? అలా అయితే వాళ్ళిద్దరూ కలిసి ఏదో చీటింగ్ చేస్తున్నారు అనుకుంటాను. వావ్ వావ్ జగ్గు, నువ్వు గెలిచేశావే. సార్ మీ దగ్గర గార్డ్స్ ఎవరూ లేరా? ఇష్క్, ఇక్కడ ఖైదీలే గాడ్. బయట నుంచి ఎవరొచ్చినా లోపలికి వదలరు. అలాగే ఇక్కడ నుంచి తప్పించుకొని ఎవరైనా వెళ్ళాలనుకున్నా వీళ్ళు అసలు వదలరు. వీళ్ళు నా 20 సింహాలు. కానీ వీళ్ళు 24 మంది ఉన్నారు. హ? ఏంటి 24 మందా? ఉండనివ్వు, పర్వాలేదు, అందరినీ మార్చి పారేస్తాను. గుడ్ రేస్ బాయ్స్, తర్వాత కబడ్డీ మ్యాచ్. ముగ్గురిని నువ్వు గాయపరచవు. చాలా మంచిది. మిగతా వాటిని కబడ్డీలో చూసుకుందాం. బన్నీ, ఈ ఖైదీ రేస్ లో ఏదో చీటింగ్ చేసి లాలా మజ్నుకి సైగ చేశాడు. నాకెందుకో అనుమానంగా ఉంది. నాకు కూడా తప్పుగా అనిపిస్తోంది. సార్ ఈ టీంలో నేను జోర్దారు చేరొచ్చా? హా, పపట్, నువ్వు వీళ్ళతో కబడ్డీలో కలుసుకోలేదా? లేదు, ఎముకలు విరిగే ఆటలేవి నేను ఆడడం లేదు. ఏంటి అనుమానమా? ఈ పిల్లలు ఇక్కడ కూడా వచ్చాయా లాలా అన్న? అరే లైలా కాదు లాలా. ఎల్ఏ ఎల్ఏ లాలా అని చెప్పు. లాలా. అరే చెవులు వినిపించట్లేదా ఏంటి? నేను లాలానే చెప్పాను. సారీ అబ్బా, తప్పుగా విన్నాను. దానికెందుకు కోపడతావు? వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి. ఉండనివ్వు, అది మంచిదే. మంచి విషయం, రానివ్వు. వీళ్ళు చట్నీ అవడానికి వాళ్ళే వచ్చారు. కంట్రోల్ అన్నా, కంట్రోల్. అరే కుదరట్లేదబ్బా. ఇంత మంచి సంతోషం ఎప్పుడైనా దొరుకుద్దా చెప్పు? గేమ్ స్టార్ట్ చేద్దామా? కబడ్డీ 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 కబడ్డీ. వీడే, వీడిని పట్టుకొని బయట పడేయండి. వాళ్ళెందుకు ప్రతిసారి పైకి చూస్తున్నారు? ఇష్క్, గెలవాలని పైన ఆయన దగ్గర కోరుకుంటున్నారేమో. కానీ నాకెందుకో తేడాగా అనిపిస్తోంది. ఏంటి అనుమానమా?
మజ్ను ఇప్పుడు నువ్వు వెళ్ళు. సరే అన్నా. కబడ్డీ 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 కబడ్డీ. అరే నా తల వదులు. కబడ్డీ 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 అన్నా, మనల్ని కాపాడడానికి మన మిత్రులు హెలికాప్టర్ పంపించారు. అలాగా అయితే ప్లాన్ మొదలు పెడదాం. ఆ. ఏం చేస్తున్నారు? ఇది గేమ్, గొడవ పడకండి. అంతా మంచికే. ఎక్సైట్మెంట్ లో ఇలా జరుగుతుంది బన్నీ. అన్నీ వదిలేయ్. బన్నీ, నాకెందుకు ఇది తప్పుగా అనిపిస్తోంది. వాళ్ళు అందరి మీద దాడి చేస్తున్నారు. వీళ్ళ వల్ల రేస్ లో ఇంతకు ముందే ముగ్గురికి గాయాలయ్యాయి. నువ్వేం చేస్తున్నావు? వీళ్ళెవరు? వీళ్ళు నా ఖైదీలు కాదు. వీడు బుల్డాగ్ కాదు, ఫుల్ డాగ్. వీళ్ళందరూ నా మిత్రులు, మమ్మల్ని కాపాడడానికి వచ్చారు. నేనందరినీ మార్చేస్తాను. ఎవర్రా అది నేను కొట్టేది? నా గనక నొప్పి పెడితే అప్పుడు చూసుకోండి. అరే పైన నాకేది ఇచ్చిందే లేదు. డబ్బు లేదు, పరువు లేదు, మర్యాద లేదు. ఇది చాలదన్నట్టు మీరు కూడా కొడుతున్నారా? ఏంటి తమ్ముడు, వాడు వాడినే కొట్టుకుంటున్నాడు. పిల్లలు పిల్లలు అని బని వెంటనే వెళ్ళి ఇన్స్పెక్టర్ పాండా గారిని కాపాడండి. వీళ్ళ సంగతి నేను జోరుదారు చూసుకుంటాం. ఏంటి అనుమానమా? వెళ్ళిపో వెళ్ళిపో. అబ్బా, నా వల్ల కావట్లేదు. రండి లైలా అన్నా, రండి. నేను రాను. నువ్వు ముందు లాలా అని చెప్పు. ఎల్లే ఎల్లే లాలా. ఏంటి అర్థమైందా? సరే లాలా అన్నా రండి, లేకపోతే వీళ్ళు మీకు ఊళ్ళలో పాడేస్తారు. వాళ్ళు తప్పించుకొని వెళ్తున్నారు.
అన్నా ఇది తాడుని కట్ చేస్తుంది. మంచిదేగా. ఏంటన్నా ఇది తెలియక చెప్తున్నారు, మన కింద పడిపోతాం. స్మార్ట్ కిడ్స్ ఇద్దరిని భలే పట్టారు. థ్యాంక్ యూ. అందరినీ మార్చేస్తాను. సార్ వీళ్ళు ఓపెన్ జైల్లో ఉండడానికి అర్హత లేని వారు. వీళ్ళని సిటీలో సెక్యూరిటీ టైట్ గా ఉన్న జైలుకి తీసుకెళ్తా. అన్నా నీ దారుణమైన ఐడియా వల్ల జాలీగా ఉన్న ఓపెన్ జైలు నుంచి దారుణమైన జైలుకి వెళ్ళబోతున్నాం. ఇలాగే క్షణాల్లో పైకి ఎదిగిపోవాలనుకుంటే క్షణాల్లో తిరిగి కింద పడిపోతారు. ఏంటి అనుమానమా? ఆ, అది కూడా పేడలో